ఇక డ్రగ్స్ పార్టీ దగ్గర పోదాం. కాల్చిపారేయండి నేను చూసుకుంటా, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులపైకి రెచ్చగొట్టిన రోహిత్ రెడ్డి. రితేష్ రెడ్డి రివాల్వర్తో నమిత్ శర్మ కాల్పులు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్ పాజిటివ్. ఆర్మ్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి రిమాండ్కు తరలింపు. వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్. ఇప్పుడు కాల్చిపారేయండి అంటే వాళ్ళు చేసేదే దొంగదంద కాబట్టి సడన్గా ఎవడు ఫామ్ హౌస్ దూకి వస్తున్నాడో, ఇప్పుడు దొంగలు కావచ్చు అటాక్ చేయడానికి వస్తున్నారేమో అని ఓ రౌండ్లో కాల్పులు జరిపిండు. ఎందుకంటే లైసెన్స్డ్ రివాల్వర్, ఈయన కాల్చాల్సింది ఇంకోటి కాల్చిండు, అంతే తేడా. కాల్పు మాత్రం గ్యారంటీ. ఇంకా వాళ్ళ పైన కాలువలే నయం. ఇట్లా తయారేం లేదు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పోలీసులమని మఫ్తీలో ఉన్నామని చెప్తున్నా పట్టించుకోకుండా రోహిత్ రెడ్డి ఫైరింగ్కు ఆదేశించినట్టు తెలిసింది. మఫ్తీలో ఉన్నామంటే చూపించాలి ఐడి కార్డు లేదన్న. కాల్చి పారేయండి ఏం చేసినా నేను చూసుకుంటా అని ఆయన రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు నమిత్ శర్మ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోహిత్ రెడ్డి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులపై కాల్పులకు యత్నించారని ఢిల్లీ రియల్టర్ నవీన్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలను ఆర్మ్స్ యాక్ట్ కింద రిమాండ్ చేశారు. నవీన్ శర్మపై దాడికి వచ్చారని ఫైరింగ్ ఆర్డర్. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తు సెర్చ్ వారెంట్ తీసుకున్నా కూడా అతిగతి ఏమైనా మంచిదే మీరైతే గాలి చేసేయండి నేను చూసుకుంటా అన్నాడు అంట. పాపం ఎమ్మెల్యే కదా, మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆ మాత్రం 4 పెడితే 3 వస్తుంది. ఇది 5 పెడితే 4 వస్తుందా? 5 పెడితే 4 వచ్చింది. కథ మంచిగానే ఉన్నది. ఈగల్ ఫోర్స్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీం మొయినాబాద్ పోలీసులు సహా సుమారు 40 మందికి పైగా పోలీసులు మఫ్తీలో సర్చ్ ఆపరేషన్ చేశారు. ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో గోడలు దూకి లోపలికి వెళ్లారు. కాగా అప్పటికే లిక్కర్ డ్రగ్స్ మత్తులో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ ఢిల్లీలోని తన ప్రత్యర్థులే దాడికి యత్నిస్తున్నారని అనుమానించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ను నమిత్ శర్మ తీసుకున్నట్టు సమాచారం. పారిపోయేందుకు తమపై కాల్పులకు యత్నించారని రోహిత్ రెడ్డి ఇందుకు పురమాయించారని పోలీసులు చెప్తున్నారు. తాము పోలీసులమని పలుమార్లు అనౌన్స్ చేయడంతో ఫైరింగ్ ఆగిపోయిందని పేర్కొన్నారు. కిక్కు కోసం లిక్కర్లో కొకైన్ మిక్స్. మరి ఏం చేస్తారు? రోహిత్ రెడ్డి పిలుపు మేరకే నమిత్ శర్మ, ఏపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఢిల్లీ రియల్టర్ సహా 11 మంది పార్టీకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి డ్రగ్స్ పార్టీ కోసమే షిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఒక్కో గ్రాము 15,000 చొప్పున కొనుగోలు చేసి ఫామ్ హౌస్కు తీసుకొచ్చినట్టు వివరించారు. లిక్కర్లో కొకైన్ మిక్స్ చేసి తాగినట్టు నిర్ధారణ అయిందని కోర్టుకు వెల్లడించారు. కాల్పులు జరిపిన నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్తో పాటు లిక్కర్ కూడా తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్లో నిర్ధారణ అయిందని తెలిపారు. రోహిత్ రెడ్డి సహా మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ కాగా ఆర్మ్స్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డిలను రిమాండ్కు తరలించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగే అవకాశాలు మాత్రం ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఏం చేస్తారో అర్థం కాదు కానీ మరి లిక్కర్ స్కామ్ కేసులో ఇది వేరా. సరే ఏది ఏమైనా పాపం కాల్చి పారేయండి అంటున్నా నమిత్ శర్మ ఎవడైతే ఉంటాడో ఆ ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త వాళ్ళ ప్రత్యర్థులే దాడి చేసింది అనుకొని టక్కన పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర వాళ్ళ తమ్ముని దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని కాల్పులు జరిపినంట. మరి మేము పోలీసులమని అనౌన్స్ చేసిన తర్వాత కూడా కాల్పులు జరిపినని వాళ్ళు చెప్తా ఉన్నారు.
మరి పోలీసులు ఇట్లా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మాట కూడా నమ్మడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఏ స్క్రిప్టు పైన ఏ స్క్రిప్ట్ అయితే ఉంటుందో అదే స్క్రిప్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ను ఏదన్నా మనం చేయాలంటే పైనుంచి బాస్ ఆర్డర్ చేస్తే యాస్టీస్గా దింపేస్తారు. ఇక దాంట్లో ఎన్ని అబద్ధాలు ఉంటే వాళ్ళకే తెలుసు, కానీ ఇది చేయడం కూడా తప్పే అన్న కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు అజీజ్ నగర్ కావచ్చు, మొయినాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కంప్లీట్గా ఫామ్ హౌస్లతో నిండుకున్నది. ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది? రోజు డ్రగ్స్ పార్టీలో జరుగుతుందా? మరి రోజు దాడులు ఎందుకు చేయడం లేదు అనేది కూడా ఒకటి రావాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది దీనికి సంబంధించింది పాపం.